వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ను హత్య చేశారు దుండగులు. సుబ్బారెడ్డి నగర్కు చెందిన శ్రీనివాస్ను బయటకు తీసుకెళ్లిన దుండగులు నోట్లో యాసిడ్ పోసి గుడ్డలు కుక్కి పరారయ్యారు. తీవ్ర గాయంగా పడ్డ శ్రీనివాస్ ఆసుపత్రికి తరలించి లోపి చనిపోయాడు. నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. తిరుపతి సుబ్బారెడ్డి నగర్లో శ్రీనివాసులు రెడ్డి అనే ఒక అతను ఇంట్లో పండుకొని ఉండగా వాళ్ళ భార్య బయట పండుకోండిందంట. ఎవరో వచ్చి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి కొద్దిసేపు ఇంట్లో లోపలికి వెళ్ళి మళ్ళీ కొద్దిసేపు తర్వాత బయటికి వెళ్ళగా ఈమె వెంటనే వెళ్ళి వాళ్ళ పిన్నమ్మ వాళ్ళని పిలుచుకొని వచ్చే లోపలికి వాళ్ళ భర్త శ్రీనివాసులు రెడ్డి ఏదో కక్కుంటూ ఇంట్లోంచి బయటికి రావడం వీళ్ళు గమనించినారు. చూసేటప్పటికి యాసిడ్ స్మెల్ వస్తుంది అని ఆమె చెప్తూ ఉంది. వెంటనే వాళ్ళు 108కి పిలిపించి తీసుకొని హాస్పిటల్కి వచ్చే లోపల బ్రాడ్ డెడ్, మార్గ మధ్యలో చనిపోయినాడు. అంటే ఆమె చెప్పేదాని ప్రకారం ఆయనకి ఇంతకుముందు వేరే కేసులు ఉన్నట్టు చెప్తూ ఉంది. అవన్నీ వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇతను మన 4 వీలర్ పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ తిప్పుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది.